క్రీస్తు శకం 400 ముందు యూరోప్ను నియంత్రించిన వారు రోమన్లు. యూరోప్లో రోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత ఆధిపత్యం వహించినది ఫ్యూడలిజం. ఫ్యూడల్ సమాజంలో అధికారం వీరి చేతిలో ఉంటుంది. సైనిక భూస్వాములు. రోమన్ సామ్రాజ్యం పతనంపై కాలం క్రీస్తు శకం 400. ఫ్యూడల్ సమాజ లక్షణం రాజకీయ అధికారం భూస్వాముల ఆధీనంలో ఉంటుంది. రైతులు అధికులు, కట్టు బానిసలు. రోమన్ కాథలిక్ చర్చి ప్రజలకు అధికంగా ప్రభావితం చేసేది. పైవన్నీ ఇంగ్లాండ్లో కట్టు బానిసత్వం అమలురద్దయిన సంవత్సరం 1381. యూరోప్లో ఈ సంవత్సరం తర్వాత భూస్వాములు, చర్చి నియంత్రణలపై ప్రజలు ఎదురుతిరిగారు. 1300. యూరోప్ చరిత్రలో మధ్యయుగం 400 నుంచి 1300. యూరోప్లో ఆధునిక యుగం యొక్క తొలి దశ 1300 to 1800. జర్మన్లో అత్యధిక తీవ్రంగా ప్రొటెస్టెంట్ సంస్కరణ ఉద్యమాన్ని నడిపినది అనబాప్టిస్టులు. 30,000 మంది అనబాప్టిస్టులను సజీవదానం చేసిన రోమన్ చక్రవర్తి 5వ చార్లెస్. యూరోప్లో మధ్యయుగంలో మనుషుల ఆందోళనలు నియంత్రించినది చర్చి. కింది వానిలో రేఖాగణిత శాస్త్రవేత్త పైథాగరస్. కింది వానిలో తార్కిక ఆలోచనలకు ప్రోత్సహించినది సోక్రటీస్. కింది వానిలో ఇటలీకి చెందిన గణరాజ్యాలు ఫ్లోరెన్స్, వెనిస్. వెనిస్, జెనీవా నగరాల్లో ప్రత్యేకించిన పరిస్థితి. పైవన్నీ కింది వారిలో చర్చికి సంబంధం లేనివారు స్పెయిన్. యూరోప్ మానవతావాదులు అభ్యసించిన సాహిత్యం లాటిన్. మానవతావాదుల దృష్టిలో ముఖ్యమైన శాస్త్రం విజ్ఞాన శాస్త్రం మరియు ఒట్టమాన్ సామ్రాజ్యం కాన్స్టాంటినోపుల్ను కూలదోసిన సంవత్సరం 1453.